హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ బ్రెడ్ రోల్స్. సాయంత్రం అవ్వగానే పిల్లలు ఏదో ఒక స్నాక్ చేయమని అడుగుతారు, లేదంటే బయటికి తీసుకెళ్ళమంటారు. కానీ అలా కాకుండా సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసాయి కాబట్టి పేరెంట్స్కి ఇంకా నో రెస్ట్. అలా అడిగినప్పుడల్లా చాలా సింపుల్గా టేస్టీగా ఈ క్రిస్పీ బ్రెడ్ రోల్స్ చేశారు అంటే చాలా ఇష్టంగా పిల్లలు తినేస్తారు. ఇట్లా ఈ క్రిస్పీ బ్రెడ్ రోల్స్ ఎంత ఎంత కరకరలాడుతా ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఇక్కడ మీరు చూడవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బ్రెడ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను. ముందుగా ఒక పొటాటో తీసుకున్నాను నేను. మీరు రెండైనా తీసుకొని ఉడకబెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే. ఇది ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నా. 2 to 3 విజిల్స్, అంతకుమించి ఎక్కువ వద్దు. ఇలా మొత్తం అంతా స్మాష్ చేసుకోండి. పైన పొట్టంతా తీసేసి ఇలా వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోండి. చేయితో కానీ లేదా స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం స్మాష్ చేసుకున్న ఆలూని యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ రోల్స్ కాబట్టి ఒక 2 to 3 బ్రెడ్స్ తీసుకుంటున్నాను. 2 to 3 బ్రెడ్స్ తీసుకొని ఇది ఒక్కసారి వాటర్లో డిప్ చేసి ఆంతను ఉంచకూడదు. డిప్ చేయడం వెంటనే తీసేయాలి బయటికి వాటర్లో నుంచి. ఇలా తీసిన వెంటనే మనం ఈ వాటర్ అన్నీ ఇలా గట్టిగా పిండుకోవాలి. మనం డైరెక్ట్గా బ్రెడ్ యాడ్ చేసామంటే బ్రెడ్ అనేది సరిగా మెత్తగా అయిపోదు ఈజీగా. అందుకని నేను ఇట్లా వాటర్లో డిప్ చేసి యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ స్మాష్ అయిపోతుంది మొత్తం. ఇలా మీకు బ్రెడ్స్ ఒక ఆలూకి వచ్చేసి ఒక 3 బ్రెడ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఇలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర తరుగు ఇవన్నీ యాడ్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి మసాలాలు, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ చిటికెడు చాట్ మసాలా ఇవన్నీ యాడ్ చేసి ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అండ్ కార్న్ఫ్లోర్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసి ఇది మొత్తం అన్ని మసాలాలన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఒక్కసారి వీలైనంత మెత్తగా ఇట్లా ఒకసారి కలుపుకొని మిక్స్ చేసి ఒక బాల్ టైప్లో చేసి పక్కన పెట్టుకుందాం మనం. ఇట్లా చూడండి, ఇందులో ఆయిల్ కానీ ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మెత్తగా కలిపి పక్కన పెట్టుకోండి. మనం బ్రెడ్లో వాటర్ మొత్తం తీయలేదు అంటే ఇది జావుగా అయిపోతుంది, అప్పుడు ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. అలా చేయకండి. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నేను చూపించే విధంగా రోల్స్ చేసుకోండి. మీరు రౌండ్ బాల్స్లో అయినా చేసుకోవచ్చు. షేప్ అనేది మీ చాయిస్, ఇంకెట్లా కావాలంటే అట్లా చేసుకొని ఇక్కడ నేను బ్రెడ్ క్రమ్స్లో ఇట్లా డిప్ చేస్తున్నా. బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది, లేదంటే మన ఇంట్లో బ్రెడ్స్ ఉంటే మనం ఒక 2 బ్రెడ్స్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నా మనకి ఇలా బ్రెడ్ క్రమ్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఇట్లా నేను ఇక్కడ మిక్సీ పట్టుకొని అందులో డిప్ చేసి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఈలోపు మనకు ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా, ఆ ఆయిల్లో ఒక్కొక్కటి ఇలా మొత్తం మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకున్నామో అన్ని బ్రెడ్ రోల్స్ ఇలా యాడ్ చేసుకొని ఇది వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి పైన క్రిస్పీగా లోపల అనేది పచ్చిగా ఉంటుంది కదా, అందుకని మనం లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము అంటే బాగా కుక్ అవుతుంది లోపల వరకు. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది లోపల కుక్ అయ్యి. ఇది వచ్చి ఒక 5 మినిట్స్ అలా టైం పడుతుంది కుక్ అవ్వటానికి. ఇట్లా మంచిగా రెడ్గా క్రిస్పీగా వచ్చిన తర్వాతే మీరు తీసేయండి ఆయిల్లో నుంచి. ఇలా తీసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి మనం సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ మనం దీంతో సాస్తో సర్వ్ చేసుకొని తిన్నాము అంటే చాలా బాగున్నాయి ఈ బ్రెడ్ రోల్స్ వచ్చేసి. మనం ఇది బయటికి వెళ్ళినప్పుడు మనం కేఎఫ్సి ఇట్లా వీటిల్లోకి వెళ్ళినప్పుడు ఇట్లా ఏవో ఒకటి తింటూ ఉంటాం కదా, ఇవి తినాలంటే చాలా హండ్రెడ్స్ అయిపోతాయి ఈజీగా. కానీ మనం ఇంట్లో చాలా సింపుల్గా జస్ట్ ఒక బ్రెడ్తో అండ్ ఒక ఆలూతో మనం ఇంట్లో కావాల్సినన్ని ఇంట్లో అందరికి నచ్చినన్ని తినవచ్చు ఈజీగా. ఇలా చేశారు అంటే పిల్లలు చాలా ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.